హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినప్పుడు జనసేన పార్టీలో జంపర్స్కి జోకర్స్కి ప్లేస్ ఉండదు అనేసి 2014 ఆవిర్భావ సభలో ఆయన చాలా గట్టిగా చెప్పారు. గత లాస్ట్ 1 or 2 డేస్గా మనం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇలాగా ఆయన కలిశారు. పార్టీలో మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానంటున్నారు. సెకండ్ జగ్గైపేట నుంచి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు జాయిన్ అవుతానంటున్నారు. తర్వాత ఇంకొన్ని వార్తా కథనాలు ఏమైనా వస్తున్నాయంటే మనకు పెండెం దొరబాబు పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే, ఇలా కొంతమంది వైసీపీ నుంచి ఓడిపోయి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నేతలందరూ జనసేనలో జాయిన్ అయ్యేదానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు మీడియా కథనాలు వస్తున్నాయి. దీన్ని మనం నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటి అంటే, ఇప్పుడు 2014లో జంపర్స్కి జోకర్స్కి నా పార్టీలో ప్లేస్ ఉండదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన పార్టీని జంపర్స్ జోకర్స్తో నింపే ప్రయత్నం చేయబోతున్నాడా? కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారా? ఆంధ్రప్రదేశ్కి కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు జంపర్స్ జోకర్స్తో రాజకీయాలు చేసేదానికి పూనుకొని ముందుకెళ్తున్నాడా అనేది ఫస్ట్ అంశం. సెకండ్ థింగ్ ఏంటంటే, మొన్నటి వరకు వైసీపీ సైడ్ నుంచి చాలా ప్రధానంగా వినిపించే అంశం ఏంటంటే, జన సైనికులు టీడీపీకి జెండా కూలీలుగా మారారు, జెండా కూలీలుగానే ఉంటారు వాళ్ళు అనేది. మొన్నటి వరకు టీడీపీ జెండా కూలీలుగా ఉన్నారేమో, ఇప్పుడు జన సైనికుల పరిస్థితి చూస్తూ ఉంటే వైసీపీ నుంచి వలస వచ్చిన నాయకులకు జెండా కూలీలుగా మారాలి అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీని నమ్ముకొని మొదటి నుంచి పనిచేస్తూ ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఎలాంటి అవకాశాలు ఇచ్చే అవకాశం లేదు అక్కడ. జంపర్స్కి జోకర్స్కి వలస నాయకులకే పవన్ కళ్యాణ్ మొదటి ప్రధాన పీట వేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మరి 2024 ఎన్నికల్లో చూసుకున్నా మనకు భీమవరం ఎమ్మెల్యే కానివ్వండి, అనకాపల్లి నుంచి గెలిచిన అతను కానివ్వండి, లేకపోతే గాజు పంచకర్ల రమేష్ గారు కానివ్వండి, తిరుపతిలో గెలిచిన అతను కానివ్వండి, రైల్వే కోడూరులో గెలిచిన వీళ్ళందరూ కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన జంపర్స్ జోకర్సే తప్ప జనసేన పార్టీ జెండాని మొదటి నుంచి మోసిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నాయకత్వం ఏదైతే ఉందో, నాయకత్వం వాళ్ళ చేతికి ఏది ఇవ్వలేదు. ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఈ రకంగా పవన్ కళ్యాణ్ తనలో ఉన్న హిపోక్రసీని బయట పెడుతున్నారు తప్ప తను మాట మీద ఉండే వ్యక్తి కాదు అనేసి చూస్తున్న పరిణామాలను చూస్తే అర్థమవుతుంది మనకు.